ఫ్రెండ్స్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయాలంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో చాలామంది ఏమనుకుంటారు, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అనే వరకు చాలామంది భయపడుతుంటారు. సో కానీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడమే చాలా ఈజీ చెప్పాలంటే. సో ఇక్కడ మీకు ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇక్కడ కంప్లీట్గా ప్యాక్ అయిపోయింది, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ మీరు మాన్యువల్ కార్ అనుకోండి, మీరు మోస్ట్లీ ఫస్ట్ గేర్లో వేసుకొని మూవ్ చేస్తూ ఉండాలి, మళ్ళీ ఆపాలి. సో ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ తెలియాలంటే ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్లో ఆపడం బాగా తెలియాలి. అండ్ ఇంకొకటి లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అయితే మనకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో అలాంటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ నుంచి అండ్ రైట్ సైడ్ నుంచి కార్లు దూరుతున్నప్పుడు సో దూరేవారని కంపల్సరీ గమనించాలి. అది గమనించాలంటే మీరు ఈ కార్నర్ చూడాలి కంపల్సరీ 100%. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చే వెహికల్స్ మన పక్కకు ముందుకు వస్తున్నట్టు మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ రైట్ సైడ్ మీకు ఇబ్బంది ఉండదు. చూడండి, ఇక్కడ రైట్ సైడ్ కారు మనకు లోపలికి వస్తున్నప్పుడు ఈ పిల్లర్ ఉంది కదా, ఇది రైట్ సైడ్ ఏ పిల్లర్ అంటారు. ఈ పిల్లర్ లోపలికి ఉందంటే తగులుతుంది. చూడండి, సపోజ్ ఇక్కడ మనకు ఒక రెడ్ కలర్ కార్ ఉంది, షిఫ్ట్ కార్, సో అది తగలదు ఇదే డైరెక్షన్ వెళ్తే. ఓకే, మీకు ముందుకు వస్తున్నప్పుడు ఇక్కడ చూస్తే రైట్ సైడ్ చూస్తే కనిపిస్తుంది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఫ్రంట్ సైడ్ జడ్జిమెంటు అండ్ లెఫ్ట్ సైడ్ జడ్జిమెంటు. ఇక్కడ చూడండి, ఒక కారు వెన్యూ కారు ఉంది కదా, మనకు లోపలికి వచ్చేసింది, ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది. సో ఇదే డైరెక్షన్ వెళ్తే తగులుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్లో ఆపాలంటే మీది ఏ కార్ అయినా పర్లేదు, మీ ముందు ఏ కారు ఉన్నా పర్లేదు, మీకు హైట్తోని సంబంధం లేదు. ఇక్కడ మీరు కొంచెం హైట్ తక్కువ ఉన్నా, మీరు హైట్ ఎక్కువ ఉన్నా, మీకు కేవలం ఇక్కడ కనిపించవలసింది గుర్తుపెట్టుకోండి బాగా, మన కారు యొక్క బ్యానెట్ ఎడ్జ్ లేకపోతే వైపర్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇది ఇన్నోవా క్రిస్టా కారు, సో నాకు ఇక్కడ ఏం కనిపిస్తుంది, బ్యానెట్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఒకవేళ మీ ముందు బైక్ ఉందనుకోండి, యాక్టివా స్కూటీ, ఇట్లా బ్రేక్ లైట్కి సమానంగా ఆపుకోండి. మీ ముందు కారు ఉందనుకోండి, ఏ కార్ ఎనీ కార్ అయినా సరే, ఆ బంపర్ ఎడ్జ్ ఉంటుంది బ్యాక్ సైడ్, ఆ బంపర్ ఎడ్జ్కి మన బ్యానెట్ ఎడ్జ్కి సమానంగా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు రైట్ సైడ్ మిర్రర్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇది చూసుకోవాలి, ఈ కార్నర్ చూసుకోవాలి. ఇక్కడ మనం ముందుకు వస్తున్నట్టు చూసుకోండి, నెమ్మదిగా చూసుకోండి. మీరు స్లోగా ఉంటారు కాబట్టి అన్ని వైపులా అబ్జర్వ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా హెవీ ట్రాఫిక్లో, బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో బైక్స్ వాళ్ళు బాగా దూరుతుంటారు, ఆటో వాళ్ళు దూరుతుంటారు. దూరే వాళ్ళని దూరనియండి. సో మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ఆపలేం. ఖచ్చితంగా 100% ప్లేస్ ఉందంటే దూరుతుంటారు. సో దూరుతున్నవాడు ఎక్కడి నుంచి దూరుతున్నాడు అనేది గమనించండి. సో ఇక్కడి నుంచి ఒకటి దూరుతుంది అనుకోండి, మనకి ఈ మూల చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కారు క్లోజ్గా ఉందనుకోండి, ఇక్కడ గ్లాస్ సైడ్ చూసుకుంటే తెలుస్తుంది. ఇక్కడ మన పక్కకి ఏ కారు ఉందో చూసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూస్తే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మీకు గ్లాస్ సైడు, ఇక్కడ బైక్ వాడు దూరినా, ఇక్కడ ఆటో వాడు దూరుతున్నా, మీకు దూరుతున్నట్టు ఇప్పుడు ఈ కార్నర్ రైట్ సైడ్ కార్నర్ చూస్తే తెలుస్తుంది. ఓకే, ముందు కారు ఆగుతున్నప్పుడు మీరు కూడా స్లోగా ఆగండి. ముందు వెళ్తున్న కార్స్ ఆగుతున్నట్టు మనకు బ్రేక్ లైట్స్ బ్లింక్ అవుతాయి. సో బ్రేక్ మీద కాలు పెట్టిన ప్రతిసారి లైట్స్, బ్యాక్ సైడ్ లైట్ ఉన్నాయి కదా, అవి డార్క్గా బ్లింక్ అవుతాయి. సో మీరు ఒక లైన్లో పెట్టుకోవాలి ప్రాపర్గా, రైట్ లెఫ్ట్ ఫ్రంట్ చూసుకుంటూ, సైడ్ నుంచి వచ్చే వాళ్ళని గమనిస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేయండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో స్టార్టింగ్లో మీకు కొంచెం కంగారు భయం ఉంటుంది. సో మీరు కొంచెం ఫస్ట్ మీరు కొంచెం ట్రాఫిక్ ఉన్న దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీది మాన్యువల్ కార్ అనుకోండి, అక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్లచ్ పాయింట్. సో మీకు మోస్ట్లీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో మనకు ఓన్లీ ఫస్ట్కి వెళ్ళి మూవ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ ఆపాలి. సో మూవ్ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ సపోజ్ మీకు అప్ వీల్లో కొంచెం ట్రాఫిక్ కొద్దిగా హైట్ ఉందనుకోండి, మీరు ముందే బ్రేక్ మీద కాలు తీస్తే వెనకకు వస్తుంది. మీరు అప్పుడు ఏం చేస్తారు, క్లచ్ నొక్కు బట్టి ఫస్ట్ గేర్ వేసుకొని బ్రేక్ మీద కాలు ఉంచి బైటింగ్ పాయింట్ అంటే హాఫ్ క్లచ్ తీసుకొచ్చే వరకు బ్రేక్ మీద కాలు ఉంచండి. మీకు ఆ లెగ్కు ఒక స్పర్శ తెలుస్తుంది, ఒక వైబ్రేషన్, ఒక ఫీల్ మీకు అర్థమవుతుంది. సో అప్పుడు వరకు బ్రేక్ మీద కాలు ఉంచి వన్స్ మనకు ఆ బైటింగ్ పాయింట్ వచ్చిన వెంటనే బ్రేక్ మీద కాలు తీయండి. క్లచ్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది క్లచ్ ఒకేసారి వదిలేయొద్దు అక్కడ. సో మీరు ఏం చేస్తారు, నెమ్మదిగా ఎక్కడైతే బైటింగ్ పాయింట్ వచ్చిందో అక్కడ హోల్డ్ చేయాలంటే కొంచెమే లేపి అక్కడే ఉంచాలి. ఎందుకంటే మళ్ళీ మీరు కొంచెం ఒక 2 ఫీట్ వెళ్ళినాక మళ్ళీ ఆగవలసి ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఆ బైటింగ్ పాయింట్ ఎక్కడైతే మీరు కొంచెం తీసుకొచ్చి పైకి లేపి ఆపారో అక్కడి నుంచి మళ్ళీ కొంచెం కింద నొక్కుతూ బ్రేక్ కొట్టాలి. అప్పుడు మీకు బండి కూడా జట్క రాదు, స్మూత్గా అవుతుంది.
ఆ స్పీడ్ మూమెంట్లో మీరు ఆపొచ్చు. మళ్ళీ మూవ్ చేయాలన్నప్పుడు మీకు బైటింగ్ పాయింట్ కూడా త్వరగా వస్తుంది. సో ఈ పాయింట్స్ తెలియాలి. ఒకవేళ ఆటోమేటిక్ కార్ అనుకోండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఆటోమేటిక్ కార్ మీరు ఒక్కసారి డ్రైవ్ మోడ్లో వేసుకున్నామంటే ఇక మనం ఎంత స్లో అయినా ఎంత స్పీడ్ అయినా ఇక మనకు క్లచ్ ఉండదు కాబట్టి కార్ ఆగిపోతుందనే కంగారు అయితే ఉండదు. చాలా ఈజీ ఆటోమేటిక్ కార్. మాన్యువల్ కార్ అయితేనే కొంచెం క్లచ్ కంట్రోల్ తెలిసి ఉంటే మాత్రం ఇది కూడా చాలా ఈజీ. చాలామంది కష్టం అనుకుంటారు. కాకపోతే మీరు కొన్ని వందల సార్లు క్లచ్ కింద నొక్కుతుండాలి, బ్రేక్ కొట్టాలి, మళ్ళీ కొంచెం మూవ్ చేస్తుండాలి, మళ్ళీ ఆపుతుండాలి. సో ఇక్కడ మీరు మెయిన్ పాయింట్ అనేది క్లచ్ మీద ఉంటుంది మొత్తం. మీరు పెద్దగా యాక్సిలేటర్ కూడా ఇవ్వని అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క మాన్యువల్ కార్కి అండ్ ఆటోమేటిక్ కార్కి ఆటోమేటిక్గా కొంచెం స్పీడ్ అనేది సెట్ చేసి ఉంటుంది. సో ఒక 5, 6 అలా మీరు ఆటోమేటిక్గా క్లచ్ లేపారనుకోండి ముందుకు వెళ్తుంది వెహికల్. మళ్ళీ ఆపాలన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టాలి. ఎందుకంటే మనం బిలో 10 ఉన్నాం కాబట్టి. బిలో 20 ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవ్రీ టైం ఎనీ మాన్యువల్ కార్, ఏ కార్ అయినా సరే, ఎంత చిన్న కార్ అయినా ఎంత పెద్ద కార్ అయినా బిలో 20 ఉన్నప్పుడు మాత్రం ఎవ్రీ టైం మీరు ఆపుతున్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టండి. మళ్ళీ మీరు మూవ్ చేస్తున్నప్పుడు మాత్రం బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మెల్లగా క్లచ్ లేపండి. మళ్ళీ ఆగాలన్నప్పుడు ఫస్ట్ క్లచ్ నొక్కుతూ బ్రేక్ కొట్టండి. ఫస్ట్ గేర్లో మొత్తం ఇంతే ఉంటుంది మాన్యువల్ కార్. ఇది కనుక మీకు తెలిసిందంటే మీకు ఎంత పెద్ద ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు మెయిన్ ఏంటంటే అబ్జర్వేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి దూరుతున్నారంటే తెలియాలి. సో ఇక్కడ మీకు దీనికి అర్థమైంది. మీరు ఇక్కడ ముందు సైడ్ ఉన్న విండ్షీల్డ్ మొత్తం గమనించాలి. విండ్షీల్డ్ గమనించాలి, రైట్ సైడ్ మిర్రర్ చూడాలి, లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడాలి, మళ్ళీ స్ట్రైట్ చూసుకోవాలి. ప్రాపర్గా ఒక లైన్లో పెట్టుకోవాలి, ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్లో ఆపాలి. సో ఇది తెలిస్తే మీకు ఎంత పెద్ద ట్రాఫిక్ ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తానికి మంచి అవకాశం ఉంటుంది. సో భయపడద్దు. ముఖ్యంగా బిగినర్స్ ట్రాఫిక్ చూసి భయపడతారు. ఏమి కాదు. మీరు కొంచెం స్టార్టింగ్లో మీకు ఫస్ట్ టైం కొంచెం భయం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ సెకండ్ సారి మళ్ళీ కొంచెం భయం తగ్గుద్ది. అలా మీరు ఒక 4-5 సార్లు ప్రాక్టీస్ చేశారనుకోండి, ట్రాఫిక్లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఎవరు ఎట్నుంచి వస్తుంటారు, బైక్ వారు వచ్చి ఎట్లా దూరుతుంటారు, సైడ్ నుంచి కార్స్ ఎట్లా వస్తుంటాయి, ఆటో వాళ్ళు ఎట్లా వస్తుంటారు, మనం ముందు జడ్జిమెంట్లో ఎలా ఆపాలి, ఎలా మూవ్ చేయాలి, ఇవన్నీ తెలుస్తాయి. సో మీకు ఆ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాలి. సో ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం రావాలంటే ఖచ్చితంగా మీరు ట్రాఫిక్లోకి వచ్చి మెల్లగా ఫస్ట్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయండి, తర్వాత కొంచెం ట్రాఫిక్ ఉన్న దగ్గర ప్రాక్టీస్ చేయండి, ఇంకా కొంచెం ట్రాఫిక్ పెంచండి. అలా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ మీరు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం నేర్చుకున్నారంటే మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఎవరికైనా భయం ఉంటుంది, సర్వసాధారణం అది. ఆ భయం పోగొట్టుకుంటూ ఈ క్లచ్ కంట్రోల్ అనేది, హాఫ్ క్లచ్ గురించి తెలుసుకుంటూ, మనకు జడ్జిమెంటు ఎలా చూసుకోవాలనేది నేర్చుకుంటూ, ఇవన్నీ చూసుకొని డ్రైవింగ్ చేశారంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో చాలా వరకు నేను లెఫ్ట్ సైడ్ జడ్జిమెంటు, రైట్ సైడ్ జడ్జిమెంటు, ఫ్రంట్ సైడ్ జడ్జిమెంటు, క్లచ్ కంట్రోలు, బైటింగ్ పాయింట్ ఎలా తీసుకురావాలి, స్మూత్గా బ్రేక్ ఎలా కొట్టాలి అనే దాని గురించి ప్రతి ఒక్క టాపిక్స్ మీద మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి చూడండి, నేర్చుకోండి, ప్రతిదీ అర్థం చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీగా ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ అయితే 100% వస్తుంది. మీరు దాని గురించి నేర్చుకున్నది, చూసింది ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మనకు డ్రైవింగ్ అనేది ఖచ్చితంగా వస్తుంది పర్ఫెక్ట్గా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ పాటించండి. ఈ టిప్స్ అండ్ టెక్నిక్స్ పాటించండి. ఈజీగా మీకు మాన్యువల్ కార్ అయినా ఆటోమేటిక్ కార్ అయినా ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం 100% పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్.